ఒక మాట చెప్తున్నాను. ఓ దైవజనుడిగా నేను, ఒక విశ్వాసిగా మీరు ప్రభు చేత నడిపించబడితే మనమున్న ప్రతి స్థలంలో మంట రగులుతుంది. మనమున్న ప్రతి స్థలంలో మన చుట్టూ ఉన్న ప్రజలకు దేవుని గురించిన మాటలు చెప్తాం. మనము ప్రభుకి సాక్షార్థమై, ఆయన నామ మహిమార్థమై మన జీవితాలు ఉంటాయి. దైవజనుడు చెరసాల్లో ఉన్న ఆయన స్వార్థ చెప్పడం మానలేదు, అక్కడ మారారు. అపొస్తలుల కార్యాలు 16 అధ్యాయం గుర్తు చేశాను మీకు. ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. దీనికి ముడి పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకసారి తీసుకోండి, అక్కడ తీసుకోండి. 16 అధ్యాయం 11వ వచనం. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నముగా సుమత్రకేకును మరునాడు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఫిలిప్పీకి వచ్చారు. సువార్త ప్రకటించుకుంటూ అక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత అక్కడ 12వ వచనం నుండి